యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు దేవుడు అది ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు యోబు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే వారు వచ్చి దూరంగా నిలబడి కళ్ళెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఇక్కడ చూసినట్టయితే యోబు స్నేహితులు యోబుని చూడడానికి వచ్చారు. యోబుని గుర్తుపడడానికి చాలా కష్టంగా ఉంది. యోబు ఆయన బాడీ అంతా కూడా కురుపులు వచ్చేసాయి. ఎంతో వేదంతో ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన వాళ్ళ స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. మరలా ఆయనకి రెండొంతులుగా ఆశీర్వాదం వచ్చేసిందండి. ఏదైతే కోల్పోయాడో దానికన్నా రెండొంతులు వచ్చింది. ఆనంద తైలంతో ఆయన ఎప్పుడైతే దేవుడు ఆయనకి దుఃఖము నిట్టూర్పులు ఉన్న సమయంలో దేవుడు నిత్య ఆనందం ఆయనకి ఇచ్చేశాడండి. అప్పుడు ఆనంద సంతోషంతో ఆయనకి ఏదైతే కోల్పోయాడో అది మరలా తిరిగి పొందుకున్నాడు ఆయన.